ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి పేర్ని నాని గారు, కొడాలి నాని గారు, అంబటి రాంబాబు గారు, యోగి రమేష్ గారు, మన జడ శ్రవణ గారు, ఇదిగో ఇక్కడ కనపడే వెనకట రెడ్డి గారు, వీళ్ళందరూ గొంతు చించుకుంటున్నారు. ఒక్కసారి ఈయన మాట వినండి, నేను చెప్తాను సూట్ అయిన సమాధానం. 600 కోట్ల రుణ సమీకరణ. ఎవరికి అర్థమైతే రుణ సమీకరణ అంటే అదే 4600 కోట్లు అప్పులు తీసుకున్న ఏపీ ప్రభుత్వం. అంటే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా, పల్లెటూరులో ఉండే వాళ్ళ దగ్గర నుంచి టౌన్లో ఉండే వాళ్ళ దాకా, చదువుకున్న వాళ్ళ నుంచి చదువుకోని వాళ్ళ దాకా అర్థమైంది ఏంటి, అప్పులు తీసుకున్నారు ఈ ప్రభుత్వం అంటే అర్థమైంది. ఈ రెండు పత్రిక ఎలా రాస్తాయి అంటే ఇదే 4600 కోట్లు. వెంకటరెడ్డి, నువ్వు అప్పుల గురించి మాట్లాడుతున్నావు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పులు చేసి ఏం చేశారు చెప్పండి? 10,000 ఒకటికి, 5,000 ఒకటికి బటన్ నొక్కా, నేను బటన్ నొక్కా, నేను బటన్ నొక్కా. బటన్ నొక్కడానికే పుట్టినట్టు బటన్ నొక్కడం ఏంటయ్యా? ఎక్కడ ఉద్యోగాలు, ఎక్కడ రోడ్లు, ఎక్కడ పరిశ్రమలు, ఎక్కడ యువత, ఎక్కడ మహిళల రక్షణ, రాష్ట్రం అభివృద్ధి? అది అభివృద్ధి అనే పదానికి అర్థం తెలుసా మీకు? ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 150 కోట్ల మందికి అనిల్ అంబానీ గారు, ముఖేష్ అంబానీ గారు, గౌతమ్ అదానీ గారు, శివనాడార్ గారు, ఇట్లాంటి వాళ్ళ ఆస్తులన్నీ కలిపితే 10,000 పనిచేస్తే 15 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. తర్వాత పరిశ్రమలు ఉండవు, ఉద్యోగాలు ఉండవు, ఎవరికి వ్యాపారం ఉండవు, వాళ్ళు కూడా గుమస్తాలుగా చేసుకోవాలి. అభివృద్ధి చెయ్యాలండి, అభివృద్ధి చెయ్యాలి, ఉద్యోగాలు కల్పించాలి, పరిశ్రమలు తేవాలి, రాష్ట్ర ఆదాయం పెంచాలి. ఇవాళ హైదరాబాద్ ఆదాయం ఈ స్థితిలో ఉంది కాబట్టి తెలంగాణ సుభిక్షంగా ఉంది. 5 ఏళ్లు పరిపాలన చేశారు, ₹1 పెంచకుండా ఆస్తులు తాగట్టి బటన్ నొక్కడం. అంటే ఏం బటన్ నొక్కడం? ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ బట్టలను మాకు వద్దురా బాబు, మీ బట్టలను నొక్కుంటారు, ఏం చేసుకుంటారు, ఇంట్లో కూర్చోండి చాలు, మాకు చొక్కాలకి బత్తాలకి బట్టలు ఉన్నాయి, మాకు ఈ బట్టలు వద్దురా బాబు, మాకు కాస్త అభివృద్ధి కావాలి. అన్న క్యాంటీన్లే మూసేసిన మీకు అభివృద్ధి గురించి మాట్లాడటం. అన్నం తినేవాడు పట్టకొట్టినాడు మీరు మాట్లాడతారా? బుద్ధి ఉందా లేదా బా?